రుద్రంగి మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీరు లేక పంట పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొట్ట దశలో ఉన్న వరి పంట పొలాలను కాపాడుకోవడానికి వాటర్ ట్యాంకర్తో పంటకు నీరందిస్తున్నారు. కొందరు రైతులు నీరు లేకపోవడంతో చేసేదేమీ లేక పంట పొలాలను పశువులకు మేతగా వదిలిపెట్టారు. రుద్రంగిలో అచ్చయ్యకుంట చెరువు, బతుకమ్మకుంట చెరువు, నాగారం చెరువు, సూరమ్మ చెరువు ఉన్నప్పటికీ వాటిలో నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. అలాగే వర్షాలు కూడా ఎక్కువగా పడలేదని రైతులు అంటున్నారు. కనీసం ఎల్లంపల్లి నీటితోనైనా పంటను కాపాడుకుందామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ నీటిని విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండిన తర్వాత నీరు అందించి ఏం లాభం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదే నీటి విడుదల జనవరి నెలలో చేసి ఉంటే పంటలు ఎండకపోనని అన్నారు. ఇప్పటికైనా త్వరగా నీటిని విడుదల చేస్తే మిగిలిన పంటనైనా కాపాడుకుంటామని రైతులు అంటున్నారు. ఆరేసి మొత్తం మీరున్నాయి. ఇప్పుడు ఇంత పరిస్థితి అవుతుంది. నీళ్ళు లేవు, మొత్తానికి ఎండిపోతున్నాయి పొలాలన్నీ. నీళ్ళ కాలువ ఇచ్చినా కానీ మంచిగా ఉంటుంది. అప్పుడు పైలా కేసీఆర్ ఇచ్చినప్పుడు నీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ, అప్పుడు మంచిగా వారినాయి. ఇప్పుడు నీళ్ళు లేక గింత కోస అవుతుంది. అవి నీళ్ళ టాకి తోటి తెచ్చుకుంటూ పోసుకుంటూ అవుతుంది. ఖాళీ పొట్టల మీద ఇప్పుడు ఇంకా 10 నెలలు అయితే ఆల్రెడీ అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళు లేవు అసలు ప్రస్తుతానికి. నా పేరు గంగధారి. 3 ఎకరాల పొలం ఎకరమే చేసిన పారతలేదు. సగం 2 వాళ్ళ బీడు ఉన్నది. ఒక పారు చేసిన అది సగం పారతలేదు. మరి ఏం చేసుడు? రౌతి బంద్ లేదు, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు మంచిగా ఇచ్చిండు. మరి కాలువ దగ్గర ఉన్న గుద్దపొట్టి కాలువ పొట్టి ఉన్నది. అయినా అతను నీళ్ళు జారిపోతుంది. అది బాయి మళ్ళీ రిగ్గు లేదు, బిగ్గు లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి గ్రామం. మరి మా రుద్రంగి గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరం కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వరి పంటను మేము సాగు చేసుకుంటా ఉన్నాం. మరి గత కొద్ది రోజులుగా చూస్తే ఇక్కడ రుద్రంగి గ్రామంలో ఉన్నటువంటి రైతుల యొక్క పొలాలన్నీ కూడా ఇక్కడ భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయి ఇక్కడ ఉన్నటువంటి బోరు బావులు బావులు కానీ కూడా అన్నీ కూడా ఎండిపోయినాయి. దీని ద్వారా ఇప్పుడు మరి మేము ఇక్కడ పొట్ట దశలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. మేము గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ నాయకులకు కానీ చెప్పడం జరిగింది. మరి ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా ఇక్కడ ఆల్రెడీ కాలువలు ఉన్నాయి, ఇక్కడ చెరువులు ఉన్నాయి, అన్ని రెడీ ఉన్నాయి. మరి ఇక్కడ మరి నీళ్ళు ఇచ్చినట్టయితే తొందరగా మా పంట పొలాలకు ఇవాళ భూగర్భ జలాలు పెరిగి మరి ఆ కాలువల ద్వారా కానీ మూర ద్వారా కానీ మా పంటలను బతుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చెర్లలో ఉన్నటువంటి మా గంగాపుత్రుల యొక్క జీవనాధారమైనటువంటి చేపలు కూడా ఇవాళ ఎండిపోయినాయి. అన్నీ కూడా ఇవాళ బయటకు వస్తూ ఉన్నాయి, గడ్డకు వస్తూ ఉన్నాయి. దయచేసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వ కాలంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి రమేష్ బాబు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన ఇక్కడ అప్పుడు మరి కేసీఆర్ గారి హయాంలో ఒక్క అంగుళం కూడా ఎండిపోకుండా మరి ఇదే నాగార్ చెర్లకు కానీ కలిగొడ చెర్లకు కానీ అచ్చయ్యకుంటలకు కానీ నీళ్ళు ఇస్తే మరి ఇక్కడ మా పంటలన్నీ కూడా కాపాడుకొని మేము మరి ఇక్కడ ప్రభుత్వానికి అమ్ముకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడతలేదు. ఎక్కడ చూసినా కానీ కూడా ఇవాళ ఎడారిని తలపించింది మా రుద్రంగి గ్రామం. మా రుద్రంగి సొంత గ్రామం అయినటువంటి మరి మా ఎమ్మెల్యే గారిది కూడా మా గ్రామమే. అయినా కానీ కూడా మాకు ఇవాళ ఈ అవస్థలు కానీ తిప్పలు కానీ తప్పడం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా ప్రత్యేకమైన చొరవ తీసుకొని వాళ్ళ ప్రత్యేక దృష్టితోటి మరి అధికారులను ఆదేశించి తొందరగా నీళ్ళు వచ్చేటట్టు చేసినట్టయితే మరి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా కాపాడుకునేటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అధికారులకు విన్నవించుకుంటా ఉన్నాం. దయచేసి మా పంట పొలాలను కాపాడండి, మా రైతుల బతుకులు కాపాడండి, ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్రుల బతుకులు కాపాడండి. మా జీవనాధారమే ఈ పంట పొలాల వ్యవసాయం. మీరు రైతు బంధు ఇవ్వకపోతే, ఎరువులు ఇవ్వకపోతే